అఫరెంట్ అంటే ఏంది? ఇందాకే చెప్పిన కదా, మనకు ఈ సెన్సరీ న్యూరాన్స్నే అఫరెంట్ న్యూరాన్స్ కూడా అంటారు. అంటే ఏంటి, మనకు ఇక్కడ ఏదైనా జరిగిందనే ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్కి తీసుకెళ్లే న్యూరాన్సే అఫరెంట్ న్యూరాన్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సోమాటిక్ నర్వస్ సిస్టమ్. ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ చేసేది, లైక్ మన హార్ట్ బీట్ కానీ మన డైజెషన్ కానీ. ఓకే, నెక్స్ట్ అఫరెంట్ అంటే బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ క్యారీ చేసే నర్వ్స్ని అఫరెంట్ నర్వ్స్ అంటారు. నన్ ఆఫ్ ద ఎబో కూడా కాదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, మనం ఒకసారి న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ అనేది చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అండ్ ఈ న్యూరాన్స్లో 2 టైప్స్ ఉంటాయి, అఫరెంట్ న్యూరాన్స్ అండ్ ఇఫరెంట్ న్యూరాన్స్ అని కూడా అంటారు, ఆర్ సెన్సరీ న్యూరాన్స్ అండ్ మోటార్ న్యూరాన్స్. ఇలాంటి న్యూరాన్సే ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ అంటే వేరే న్యూరాన్ ద్వారా ఇలా ఇన్ఫర్మేషన్ ఇందులోకి ఎంటర్ అయ్యి, ఓకే, వేరే న్యూరాన్ నుండి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఎంటర్ అయ్యి దీంట్లో నుండి ఇలా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి ఇక్కడ నుండి ఇంకొక న్యూరాన్కి పాస్ అవుతుంది. అట్లా ఒక న్యూరాన్ నుండి ఒక న్యూరాన్కి పాస్ అయ్యి మన బ్రెయిన్కి అనేది తీసుకెళ్తాయి. సేమ్ మన బ్రెయిన్ నుండి ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ బ్యాక్ ఆ ఎఫెక్టర్ రీజన్కి తీసుకొచ్చేస్తాయి. రైట్, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. దీన్ని సెల్ బాడీ ఆర్ సైటన్ అని అంటారు. ఇది యాక్సాన్. ఓకే, దిస్ పార్ట్ ఈస్ యాక్సాన్ అండ్ దిస్ ఈస్ ద యాక్సాన్ టర్మినల్స్ అంటారు వీటిని. ఓకే, దీన్ని యాక్సాన్ టర్మినల్ అంటారు. ఈ రీజియన్ని సినాప్టిక్ నాబ్స్ అంటారు. సో దీస్ ఆర్ కాల్డ్ as సినాప్టిక్ నాబ్స్. వీటిని సినాప్టిక్ నాబ్స్ అంటారు. దిస్ రీజన్ ఈస్ యాక్సాన్ టర్మినల్. ఈ రీజన్ని యాక్సాన్ అంటారు. దిస్ ఈజ్ యాక్సాన్. దిస్ ఈజ్ సెల్ బాడీ. దీన్ని మనం సెల్ బాడీ అంటాము. ఈ సెల్ బాడీ నుండి ఈ డెండ్రైట్స్ అనే ప్రాసెస్ అనేది ఎరేజ్ అవుతాయి. ఈ డెండ్రైట్స్ ఏం చేస్తాయి అంటే వేరే న్యూరాన్ నుండి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటాయి. ఓకే, రైట్. Let us go to the next question. So dash controls involuntary activities like coughing and sneezing. Okay, ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, మన బాడీలో ఏ ఆర్గన్స్ అయితే కఫింగ్ అండ్ స్నీజింగ్ దగ్గడము మరియు తుమ్మడం అనే యాక్షన్స్ మన బ్రెయిన్లో ఉన్న ఏ పార్ట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఆప్షన్స్ ఏంటి, మెడుల్లా, సెరిబ్రమ్, పాన్స్, సెరిబెల్లం. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెడుల్లా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెడుల్. ఎందుకంటే మన బ్రెయిన్లో ఉన్న మెడుల్లా రీజన్, దీన్ని మెడుల్లా అబ్లాంగేటా అంటారు. దీని ఫుల్ నేమ్ ఏంది, మెడుల్లా అబ్లాంగేటా. ఇది ఏం చేస్తుంది, ఓకే, ఇన్వాలంటరీ యాక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. లైక్ హార్ట్ బీట్, ఓకే, బ్రీతింగ్, అండ్ ఆల్సో వామిటింగ్, స్వాలోయింగ్, కఫింగ్ అండ్ స్నీజింగ్. ఓకే, సో మెడుల్లా అబ్లాంగేటా అనేది ఈ యొక్క ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తుంది. ఏంటి, హార్ట్ బీట్, మన గుండె ఎంత వేగంతో కొట్టుకోవాలనేది రెగ్యులేట్ చేస్తుంది. బ్రీతింగ్ అనేది మన కాన్సన్ట్రేషన్ చేస్తున్నామని అనుకుంటావు, కానీ నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. బ్రీతింగ్ అనేది నువ్వు ఎంత డీప్గా బ్రీత్ తీసుకోవాలి, ఎంత డీప్గా నువ్వు తీసుకున్న గాలిని వదిలేయాలి అనేది ఇన్వాలంటరీ కంట్రోల్. ఓకే, అది మెడుల్లా అబ్లాంగేటా అనేది కంట్రోల్ చేస్తుంది. ఓకే, అంటే మన బాడీలో ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ నిండిపోతే అప్పుడు అది ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు మెడుల్లా అబ్లాంగేటా సిగ్నల్స్ ఇస్తుంది తొందరగా, మీరు కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్హేల్ చేసేయాలి. అప్పుడు మనం ఎక్స్పిరేషన్, బయటకు గాలిని వదిలేస్తాము. నెక్స్ట్ వామిటింగ్. ఓకే, వామిటింగ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఓకే, మనం తిన్న ఫుడ్ బయటకు వచ్చేయడం అన్నట్టు. ఓకే, అది కూడా ఒక ఇన్వాలంటరీ యాక్షన్, అది మెడుల్లా అబ్లాంగేటా అనేది కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ స్వాలోయింగ్ అంటే ఏంటి, మనం తిన్న ఫుడ్ మింగడం. ఓకే, మనం తిన్న ఫుడ్ మింగడం. నెక్స్ట్ కఫింగ్, దగ్గు. స్నీజింగ్ అంటే తుమ్ములు. ఓకే, తెలుగులో తుమ్ములు. తెలుగులో అయితే తుమ్ములు అని అంటాము, స్నీజింగ్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మెడుల్లా. మరి సెరిబ్రమ్ ఏం చేస్తుంది? ఓకే, సెరిబ్రమ్ ఏం చేస్తుంది అంటే దిస్ సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్. మన బ్రెయిన్లో ఉన్న అతిపెద్దది ఏదైనా ఉందంటే
అది సెరిబ్రమే. ఓకే, మన బ్రెయిన్లో అతిపెద్దది ఏదైనా ఉందంటే అది సెరిబ్రమే. సెరిబ్రమ్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బ్రెయిన్. ఇది ఏం చేస్తుంది మరి? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ సెరిబ్రమ్? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్, ఓకే, మెమరీ, అండ్ ఆల్సో లాంగ్వేజ్ ప్రాసెసింగ్, థాట్స్, ఓకే, సో అండ్ రీజనింగ్ ఆల్సో. ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేసేది ఏంటి? మన సెరిబ్రమ్. ఓకే, మన సెరిబ్రమ్ అనేది బ్రెయిన్లో 2 పార్ట్స్లో డివైడ్ ఉంటుంది. లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అండ్ రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అని. సో ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అని మెయిన్ పార్ట్ ఏంటి? మెయిన్ రోల్ ఏంటి? ఇంటెలిజెన్స్. ఓకే, మన యొక్క ఇంటెలిజెన్స్ అనేది దేంట్లో స్టోర్ అయి ఉంటుంది? మన సెరిబ్రమ్లోనే. నెక్స్ట్ కాన్షియస్నెస్ అంటే మన కాన్షియస్నెస్ అంటే తెలుగులో ఏమంటారు? స్పర్శ. ఓకే, మన స్పర్శ అని కూడా అంటారు. ఓకే, అది ఏది రెగ్యులేట్ చేస్తుంది? సెరిబ్రమ్ అనేది రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మెమరీ అంటే మనం చాలా విషయాలు ఎప్పుడో జరిగినవి ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఉంటాం. ఎందుకు? బికాజ్ ఆఫ్ మెమరీ. ఓకే, మన సెరిబ్రమ్ అనేది ఆ విషయాలని దాని లోపల స్టోర్ చేసుకొని ఉంచుకుంటుంది. ఓకే, స్టోర్ చేసుకొని ఉంచుతుంది దాన్ని. ఈ సెరిబ్రమ్లో ఏ పార్ట్లో మెమరీ ఉంటుంది అంటే హిప్పోక్యాంపస్. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. హిప్పోక్యాంపస్, సెరిబ్రమ్లో హిప్పోక్యాంపస్ రీజియన్లో మెమొరీ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మీకు క్వశ్చన్ అడగచ్చు, విచ్ పార్ట్ ఆఫ్ సెరిబ్రమ్ స్టోర్స్ మెమొరీ? ఆన్సర్ ఏంటి? హిప్పోక్యాంపస్. ఓకే, సెరిబ్రమ్లో ఉన్న హిప్పోక్యాంపస్ రీజియన్లో మెమొరీ అనేది స్టోర్ అయి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పటికీ గుర్తుంచుకొని ఉంటారు. రైట్, నెక్స్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మనం మాట్లాడే భాష అనేది మనకు దేని ద్వారా యూజ్ అవుతుంది, దేని ద్వారా మనకు ప్రాసెస్ అవుతున్నది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీకు ఎట్లా అర్థమవుతున్నది అంటే బికాజ్ ఆఫ్ సెరిబ్రమ్ అనేది లాంగ్వేజ్ని ప్రాసెస్ చేసుకుంటున్నది కాబట్టి నేను మాట్లాడిన భాష మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ థాట్స్ అంటే ఏంటి? ఓకే, థాట్స్ అంటే మన ఆలోచనలు. ఓకే, అరే నేను అది చేస్తే బాగుంటుంది, నేను ఇది చేస్తే బాగుంటుంది అని మనకు థాట్స్ ఎరేజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎప్పటికప్పుడు థాట్స్ అనేవి ఎరేజ్ అవుతూ ఉంటాయి. ఆ థాట్స్ అనేవి ఎక్కడ జనరేట్ అవుతాయి? సెరిబ్రమ్ రీజియన్లో. ఓకే, థాట్స్ అనేవి సెరిబ్రమ్ రీజియన్లో జనరేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆల్సో రీజనింగ్ కూడా. ఓకే, రీజనింగ్ కూడా సెరిబ్రమ్లో జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వీటి గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత మనము ఒక పిక్చర్ బ్రెయిన్ యొక్క పిక్చర్ కూడా చూద్దాం. ఓకే, ఇది ఏ పార్ట్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అనేది పిక్చర్ రూపంలో కూడా చూద్దాం. నెక్స్ట్ ఏంటి? పాన్స్. ఓకే, పాన్స్. ఈ పాన్స్ ఏంటి? ఇది ఒక చిన్న రీజన్, బ్రెయిన్లో ఒక చిన్న రీజన్ అనేది ఈ పాన్స్. ఓకే, మిడిల్లో ఈ పాన్స్ కన్నా చిన్నది. ఓకే, మిడిల్ అనేది ఈ పాన్స్ కన్నా చిన్నగా ఉంటుంది. ఈ పాన్స్ ఏం చేస్తుంది అంటే మనకు స్లీప్ వేక్ సైకిల్ అని వినుంటారు మీరు. ఓకే, మనం ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు మెలుకోవాలి అనేది రెగ్యులేట్ చేసే మన బాడీలో స్లీప్ వేక్ సైకిల్. ఓకే, సర్కాడియన్ రిథమ్స్ అని కూడా అంటారు. అందులో సర్కాడియన్ రిథమ్స్ అంటే 24 hours సైకిల్, అందులో స్లీప్ వేక్ సైకిల్ అని కూడా అంటాం మనం దాన్ని. ఓకే, ఇది ఏం చేస్తుంది? ఈ పాన్స్ అనేది ఈ స్లీప్ వేక్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, స్లీప్ వేక్ సైకిల్. ఓకే, మనం ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు మెలకు రావాలి అనేది రెగ్యులేట్ చేసేది ఈ పాన్స్. ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ రెస్పిరేషన్. ఓకే, మన రెస్పిరేషన్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది, లైక్ ఇన్హలేషన్, ఎక్సేలేషన్. ఓకే, ఈ రెస్పిరేటరీ రిథమ్స్ని కూడా మెయింటైన్ చేసేది ఈ పాన్స్. నెక్స్ట్ సెరిబెల్లం. ఓకే, ఈ సెరిబెల్లం అనేది మనకు ఇదేం చేస్తుంది? ఓకే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సెరిబెల్లం? ఇది మన బాడీ యొక్క పోస్చర్ని మెయింటైన్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ మన బాడీ యొక్క బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, సెరిబెల్లం ఏం చేస్తుంది? ఇట్ మెయింటైన్స్ ద పోస్చర్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ఇది ఈ మిడుల్లా ఎక్కడ ఉంది? వేర్ దిస్ మిడుల్లా ఈజ్ ప్రజెంట్, వేర్ దిస్ సెరిబ్రమ్ ఈజ్ ప్రజెంట్, వేర్ దిస్ పాన్స్ ఈజ్ ప్రజెంట్ అండ్ వేర్ దిస్ సెరిబెల్లం ఈజ్ ప్రజెంట్ అనేది మనం ఇమేజ్ రూపంలో చూద్దాం. ఓకే, సో మన బ్రెయిన్ చూసుకుంటే కనుక మన స్కల్ లోపల బ్రెయిన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ అండ్ బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ అనేవి.
సో ఈ కలర్లో ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద, సో ఈ కలర్లో కనిపిస్తుంది కదా మీకు, ఓకే, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్, దీన్నే మనం సెరిబ్రమ్ అంటాము. సో ఇదంతా సెరిబ్రమ్ కిందకే వచ్చేస్తుంది. దిస్ ఈజ్ సెరిబ్రమ్, దిస్ ఈజ్ ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బ్రెయిన్. నెక్స్ట్ ఈ చిన్నగా ఉంది చూసారా, దిస్ ఈజ్ పాన్స్, ఓకే, దాన్నే మనం పాన్స్ అంటాము. ఈ పాన్స్ కన్నా చిన్నది దాని కిందనే ఉంది చూసారా, దీన్ని మనం మెడుల్లా అబ్లాంగేటా అంటాము. దిస్ ఈజ్ మెడుల్లా అబ్లాంగేటా. ఈ పాన్స్, ఓకే, దీని పాన్స్ పైనే ఉండేది మిడ్ బ్రెయిన్. ఓకే, మనకు బ్రెయిన్లో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ అని కూడా ఉంటాయి. సో ఈ మిడ్ బ్రెయిన్, ఈ పాన్స్ ప్లస్ ఈ మెడుల్లా మూడు కలిస్తే మనం దాన్నే బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఓకే, బ్రెయిన్ స్టెమ్ అని అంటాము. ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది ఫర్దర్గా కింద స్పైనల్ కార్డ్గా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. సో మీకు క్వశ్చన్ ఇట్లా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రెయిన్ స్టెమ్ అనేది ఏమేం ఫామ్ చేస్తుంది, ఓకే, బ్రెయిన్ స్టెమ్ అనేది ఏం ఫామ్ చేస్తుంది అంటే అప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి, మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా. ఓకే, ఆప్షన్లో ఈ మూడు ఉంటే ఆ ఆప్షన్ని మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, వన్ ఆప్షన్ ఇస్ మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా. అనదర్ ఆప్షన్ ఇస్ హైపోథలమస్, థలామస్ అండ్ హిపోక్యాంపస్. ఇంకొక ఆప్షన్ ఏంటి, పిట్యూటరీ గ్లాండ్, కార్పస్ క్యాలోజమ్, సెరిబ్రల్ కార్టెక్స్. అప్పుడు మీరు చూస్ చేసుకోవాల్సిన కరెక్ట్ ఆప్షన్ ఏంటి, మిడ్ బ్రెయిన్, పాన్స్, మెడుల్లా. ఓకే, ఈ విధంగా మీరు అనలైజ్ చేసుకోవాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ పార్ట్లో ఏదైతే ఉందో దీన్ని మనం సెరిబెల్లం అంటాం. ఓకే, దిస్ ఈజ్ సెరిబెల్లం. ఓకే, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా, రైట్. లెట్ us go to the next question. Next, in the food vacuole of which organism complex substances are broken down into simple ones which then diffuse into the cytoplasm. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఏ ఆర్గానిజమ్స్లో అయితే ఫుడ్ వ్యాక్యూల్లో ఓకే, ఫుడ్ వ్యాక్యూల్లో కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ అనేవి, కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అనేవి సింపుల్ వన్స్గా మారిపోయి డైజెస్ట్ అయిపోతాయి అన్నదే క్వశ్చన్స్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, అమీబా. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ అమీబా, లిచెన్, ప్లాస్మోడియం, స్పైరోగెరా. సో ద కరెక్ట్ ఆప్షన్, ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ద ఆన్సర్ ఈస్ అమీబా. అమీబా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అమీబానే ఎందుకు కరెక్ట్ ఆన్సర్, మిగతా ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కాదు అంటే, సో దిస్ ఈజ్ ద యూనిసెల్యులార్ ఆర్గనిజం. ఓకే, ఇట్ ఈస్ ద యూనిసెల్యులార్ ఆర్గనిజం. యానిమల్ కింగ్డమ్లో కిందికి వస్తుంది ఇది, ఇట్ కమ్స్ అండర్ యానిమల్ కింగ్డమ్. సో లిచెన్ అనేది ఇది ఏంటంటే ఒక సింబయోటిక్ అసోసియేషన్, ఆల్గే అండ్ సైనోబ్యాక్టీరియా. ఆల్గే ప్లస్ సైనోబ్యాక్టీరియా రెండు సింబయోటిక్గా కలిసి బతికే వాటినే లిచెన్స్ అంటాము. నెక్స్ట్ ఈ ప్లాస్మోడియం అనేది పారాసైట్. ఓకే, ప్లాస్మోడియం అనేది పారాసైట్, దాంట్లో ఫుడ్ ఏం డైజెస్ట్ అవ్వదు, ఆల్రెడీ డైజెస్టెడ్ ఫుడ్ని అది తీసుకుంటుంది. ఈ స్పైరోగైరా అంటే దిస్ ఈజ్ ఏ గ్రీన్ ఆల్గే. ఓకే, గ్రీన్ ఆల్గే అంటే ఆల్గే అంటే ఏంది, దాని ఫుడ్ అదే జనరేట్ చేసుకుంటుంది. ఓకే, దాని ఫుడ్ అదే జనరేట్ చేసుకున్నది. అప్పుడు దీనికి ఏం అవసరం, ఇచ్చిన ఫుడ్ కాంప్లెక్స్ ఫుడ్ నుండి సింపుల్గా ఫుడ్గా మార్చుకొని ఎనర్జీ తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికి. ఎందుకు, ఇట్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఓన్ ఎనర్జీ. అర్థమైందా? సో అమీబా ఇస్ ద సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం ఆర్ యూనిసెల్యులార్ ఆర్గానిజం. సో ఈ అమీబా అనే ఆర్గానిజంకి ఒక పర్టిక్యులర్ షేప్ అంటూ ఏముండదు. సో దిస్ అమీబా డజంట్ హ్యావ్ ఏ పర్టిక్యులర్ షేప్, ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ షేప్, దానికి షేప్ అనేది ఉండదు. సో మీరు ఎట్లా గీసినా అది అమీబా అయిపోతుంది. ఓకే, మీరు ఎట్లా గీసినా దీన్ని మనం ఇప్పుడు అమీబా అనొచ్చు అంటే ఎస్, దీన్ని మనం అమీబా అని అనొచ్చు, ఎందుకంటే దానికి ఒక షేప్ ఉండదు. ఓకే, కాబట్టి మనం ఎలా గీసినా అది అమీబా అయిపోతుంది. ఓకే, ఇందులో ఫుడ్ వ్యాక్యూల్స్ ఉంటాయి. ఈ అమీబా ఎక్కడైతే దాని దగ్గరలో ఒక ఫుడ్ ఉంటుందో విత్ ద హెల్ప్ ఆఫ్ సూడోపోడియా అంటే దాని యొక్క సైటోప్లాజంని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఇట్లా ఎక్స్టెండ్ చేసి ఆ ఫుడ్ని ఎంగల్ఫ్ చేస్తుంది. ఆ ఫుడ్ కవర్ అయిన తర్వాత ఇట్లా క్లోజ్ చేసేస్తుంది, దాన్ని క్లోజ్ చేసేస్తుంది. అప్పుడు ఈ స్పేస్ అనేది ఒక వ్యాక్యూల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ స్పేస్ అనేది ఒక వ్యాక్యూల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు ఈ స్పేస్లో ఏముంది, ఫుడ్. హియర్ ఫుడ్ ఈజ్ ప్రజెంట్, ఈ వ్యాక్యూల్లో ఫుడ్ అనేది ప్రజెంట్ అయి ఉంది. అప్పుడు ఈ అమీబా ఏం చేస్తుంది, ఈ వ్యాక్యూల్లోకి డైజెస్టివ్ జ్యూసెస్ని రిలీజ్ చేస్తుంది. ఆ డైజెస్టివ్ జ్యూసెస్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ అనేవి ఈ కాంప్లెక్స్ ఫుడ్ని సింపుల్ ఫుడ్గా డైజెస్ట్ చేస్తుంది. ఆ సింపుల్ ఫుడ్ని నెక్స్ట్ ఈ వ్యాక్యూల్ నుండి అమీబా అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, ఈ కరెక్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇది అమీబాలో జరిగే ప్రాసెస్ ఇది, రైట్. నెక్స్ట్ లిచెన్ అంటే ఏంటి, సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్
ఆల్గే అండ్ సైనోబాక్టీరియా. ఆల్గే ఇట్ కెన్ సింథసిస్ ఇట్ ఓన్ ఫుడ్, దాని ఫుడ్ అదే సింథసిస్ చేసుకుని ఎనర్జీ తీసుకుంటుంది. సో ఈ అబ్జర్వ్డ్ ఫుడ్ నుండే ఇది అమీబా అనేది ఎనర్జీ తీసుకుంటుంది. ఓకే, బట్ లిచెన్స్లో అలా కాదు. ఓకే, ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఫుడ్, దాని ఫుడ్ నుండి దానికి ఎనర్జీ వస్తుంది. లైక్ సైనోబాక్టీరియా కూడా సేమ్. ఓకే, నెక్స్ట్ ప్లాస్మోడియం అనేది ఇట్ ఈస్ ఏ పారాసైట్ అన్నాం కదా. మరి పారాసైట్ అంటే ఏంటి? పారాసైట్ అంటే అది దాని ఫుడ్ అది జనరేట్ చేసుకోదు, లేదా వేరే ఫుడ్ని తీసుకొని డైజెషన్ చేసుకోదు. కాకపోతే పారాసైట్ అంటే ఏంటి? ఇది వేరే ఆర్గానిజం మీద బతుకుతుంది. ఓకే, వేరే ఇట్ లివ్స్ ఆన్ ద అనదర్ ఆర్గానిజం. ఆ ఆర్గానిజంలోనే హోస్ట్ అంటాం. ఈ ప్లాస్మోడియం అనేది హోస్ట్ మీద బతుకుతుంది. ఇది పారాసైట్ కాబట్టి హోస్ట్ మీద బతుకుతుంది. ఆ హోస్ట్ తిన్న ఫుడ్, ఆ హోస్ట్ ఫుడ్ తీసుకుంటుంది కదా, ఆ ఫుడ్ అనేది కాంప్లెక్స్ నుండి సింపుల్ ఫుడ్గా డైజెస్ట్ అయిపోతుంది. ఆ సింపుల్ ఫుడ్ నుండి ఎరేజ్ అయిన వచ్చిన న్యూట్రియంట్స్ని డైరెక్ట్ ఈ పారాసైట్ అనేది తీసుకుంటుంది. ఓకే, కాబట్టి దీనికి డైజెషన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. హోస్ట్ తిన్న ఫుడ్ని డైరెక్ట్ హోస్ట్ తిని డైజెస్ట్ చేసుకున్న ఫుడ్నే అక్రమంగా లాగేసుకుంటున్నది ఇది. ఓకే, అందుకే ఇది దిస్ డస్ నాట్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. ఈ క్వశ్చన్ ఇచ్చే కేటగిరీలో ఇది రాదు. నెక్స్ట్ స్పైరోగెరా. ఈ స్పైరోగెరా అనేది ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ ఆల్గే. గ్రీన్ ఆల్గే అంటే ఏంది? ఆల్గే అంటే మనం ఏం చేసుకున్నాం, దాని ఫుడ్ అదే జనరేట్ చేసుకుంటుంది. దాని ఫుడ్ అదే జనరేట్ చేసుకున్నప్పుడు ఒక సబ్స్టాన్స్ని తిని దాని నుండి సింపుల్గా మార్చి దాని నుండి ఎనర్జీ తీసుకోవాల్సిన అవసరం దీనికి లేదు. ఎందుకు? అంత పని నాకు అవసరం లేదు, డైరెక్ట్ నాది నేనే ప్రొడ్యూస్ చేసుకుంటానే ఈ స్పైరోగెరా. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ విచ్ ఆర్గనిజం డస్ సెల్ డివిజన్ ఆర్ ఫిజన్ లీడ్స్ టు ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్? అంటే ఏ ఆర్గనిజమ్స్లో అయితే, ఓకే, ఏ ఆర్గనిజమ్స్లో అయితే ఈ సెల్ డివిజన్ వల్ల ఆర్ ఈ ఫిజన్ వల్ల న్యూ ఆర్గనిజమ్స్ అనేవి ఎరేజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం మన డైలీ క్లాసెస్లో చాలా, అంటే మన ఒక టాపిక్ అవ్వగానే మనం ఆ టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేది డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఈ ఎంసీక్యూస్ అనేది ఎలాంటి ఎంసీక్యూస్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేస్తాం. సో ఇవి మీకు ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఏఎల్పి సిబిటి రాస్తున్నారో వాళ్ళకనేది ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకొని మీరు ఈ వీడియోలు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆర్ఆర్బీలో ఏఎల్పి జేఈ సిబిటి 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది. ఎందుకంటే మేము క్లాస్ చెప్పిన తర్వాతనే మీకోసం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నుండి ఆ క్వశ్చన్స్ని తీసుకొని వాటిని ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మళ్ళీ ఆ ఆన్సర్స్ రిలేటెడ్కి ఆ ఆన్సర్స్ నుండి ఇచ్చిన ఆప్షన్స్ నుండి వేరే ఆన్సర్స్ ఎట్లా అడుగుతారో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా జనరేట్ చేస్తున్నాం. అంటే ఒక టాపిక్ ఇస్తున్నామంటే ఆ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఆ టాపిక్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేద్దాం. మీకోసం స్పెషలైజ్డ్ బిట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము, నోట్స్ కూడా మేము అందిస్తాం మీకు. ఓకే, నోట్స్ ఉంటుంది మీకు. టాపిక్ అవ్వగానే మీకు ఎగ్జామ్ అంటే నథింగ్ బట్ ఈ ఎంసీక్యూ డిస్కషన్ ఉంటుంది. ఓకే, ఈ ఎంసీక్యూ బిట్స్ మీకు ప్రొవైడ్ కూడా చేస్తాం. ఓకే, రైట్. కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇన్ విచ్ ఆర్గనిజం డస్ సెల్ డివిజన్ ఆర్ ఫిషన్ లీడ్ టు ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్? అంటే ఏ ఆర్గనిజంలో సెల్ డివిజన్ ద్వారా ఒక కొత్త ఇండివిజువల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, ఫస్ట్ మనం ఈ సెల్ డివిజన్ అంటే ఏంటి, దాని కథ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సెల్ డివిజన్ అంటే ఏంటి? ఇప్పుడు హీర్ ఈజ్ ఎ సెల్, ఇక్కడ ఒక సెల్ ఉంది. ఓకే, ఈ సెల్ అనేది డివైడ్ అవుతుంది. ఓకే, ఈ సెల్ అనేది డివైడ్ అవుతుంది. ఈ సెల్ డివైడ్ అయినప్పుడు ఇది టూ న్యూ సెల్స్ లాగా కన్వర్ట్ అవుతున్నది. ఓకే, వీటిని మనం డాటర్ సెల్స్ అంటాము. డాటర్ సెల్స్. ఓకే, ఈ సెల్ అనేది డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది? 2 న్యూ సెల్స్గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఒక సెల్ ఉంది, అది డివైడ్ అయింది. ఈ సెల్ డివైడ్ అయినప్పుడు కొత్త 2 సెల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ సెల్స్ని మనం డాటర్ సెల్స్ అంటాము. ఓకే, అదే గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్గా వినండి. మనకు ఇన్ జనరల్ 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. ఓకే, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటే
ఆ ఆర్గానిజంలో ఒక్కటే సెల్ ఉంటుంది. ఒకటే ఈ ఒక్కటే సెల్ అన్ని ఫంక్షన్స్ చేసుకుంటుంది. అర్థమైందా? ఒకటే సెల్ ఉంటుంది, అన్ని ఫంక్షన్స్ అనేవి అదే చేసుకుంటాయి. మల్టీ సెల్యులర్ ఆర్గాన్స్ అంటే ఇలాంటి కొన్ని లక్షలాది సెల్స్, కొన్ని వందలాది లక్షలాది సెల్స్ ఫామ్ అయ్యి టిష్యూస్ ఫామ్ చేస్తాయి. ఈ టిష్యూస్ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఫామ్ అయ్యి ఆర్గన్ ఫామ్ చేస్తుంది. కొన్ని గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ కలిపి ఆర్గన్ సిస్టమ్స్ ఫామ్ చేస్తుంది. అట్లా ఒక పెద్ద ఇండివిజువలే ఫామ్ అవుతుంది. లైక్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? హ్యూమన్ బీయింగ్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్. ఓకే, ఇవన్నీ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కిందకి వస్తాయి. బట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా అమీబా, అది యూనిసెల్యులర్, అది ఈ ఇర్రెగ్యులర్ షేప్ అని డిస్కస్ చేసాం కదా, ఇదంతా ఒకటే సెల్. ఓకే, ఇప్పుడు ఇది డివైడ్ అయిందనుకో 2 అమీబాలు ఫామ్ అవుతాయి ఇట్లా. ఓకే, 2 అమీబాలు ఫామ్ అవుతాయి. కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ ఆర్గానిజం డస్ సెల్ డివిజన్ ఆర్ ఫ్యూజన్ లీడ్స్ టు ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఇండివిజువల్స్ అంటే సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ మాత్రం, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మాత్రమే ఈ సెల్ డివిజన్ ఆర్ ఫ్యూజన్ ద్వారా న్యూ ఇండివిజువల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి ఏంటి మరి? అమీబా కావచ్చు, ప్లాస్మోడియం కావచ్చు, యూగ్లినా కావచ్చు. ఇవన్నీ కొన్ని సమ్ ఆఫ్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అన్నట్టు. వీందులో డివిజన్ ఆర్ ఫిషన్ అన్నా సేమ్ ఒకటే అనుకోవచ్చు. ఈ డివిజన్ వల్ల 2 ఇండివిజువల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అర్థమైందా? పారామీషియం అనేది మీకు ఈ షేప్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద పారామీషియం, ఇట్లా ఉంటుంది. ఇలా సీలియా ఇదంతా కలిసి ఈ పారామీషియం ఇలా ఉంటుంది. ఈ పారామీషియంలో డివిజన్ జరిగినప్పుడు 2 న్యూ పారామీషియంలు అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, 2 న్యూ పారామీషియంలు అనేవి ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ దిస్ సెల్ డివిజన్ అండ్ ఫ్యూజన్. ఓకే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మాత్రమే సెల్ డివిజన్ వల్ల 2 న్యూ డాటర్ ఇండివిజువల్స్ ఫామ్ అవుతాయి. అది మల్టీ సెల్యులర్ డివిజన్స్ వల్ల ఏమవుతుంది? మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఇవి సెల్ డివిజన్స్ వల్ల ఏం జరుగుతుంది? వాటి సెల్స్ యొక్క నంబర్ పెరుగుతుంది. ఓకే, సెల్స్ యొక్క నంబర్ పెరుగుతుంది, అంతేగాని ఆ కొత్తగా ఫామ్ అయిన సెల్స్ అనేవి న్యూ ఇండివిజువల్స్ అంటే కాదు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక ఆర్గన్ ఉంది, మనకు లివర్ ఉంది. ఓకే, లివర్ ఉంది, ఈ లివర్లో సెల్స్ ఉంటాయి మనకు. ఓకే, ఈ లివర్స్లో ఉన్న సెల్స్ డివైడ్ అయితే న్యూ సెల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఈ న్యూ సెల్స్ ఏం చేస్తాయి? మళ్ళీ సేమ్ ఫంక్షన్ చేస్తాయి. ఈ పాత సెల్స్ ఏమైతే చేస్తున్నాయో అదే ఫంక్షన్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు లివర్ అనేది మనకు చాలా పెద్ద ఆర్గన్. ఓకే, లివర్ మనం ఏంది లార్జెస్ట్ గ్లాండ్ అని అనుకుంటాం. ఓకే, ఈ లార్జెస్ట్ గ్లాండ్లో చిన్న సెల్ ఇంత ఉంటుంది. ఓకే, ఇట్లాంటి సెల్స్ కొన్ని లక్షలాది సెల్స్ ఉంటాయి. అర్థమైందా? ఈ లక్షలాది సెల్స్ డివైడ్ అయితే వాటి నంబర్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ అవి న్యూ ఇండివిజువల్స్ లాగా ఫామ్ కావు. ఓన్లీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మాత్రమే సెల్ డివిజన్ ఆర్ ఫ్యూజన్ వల్ల న్యూ ఇండివిజువల్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేది మనకు ఆప్షన్స్లో ఉంటే దాన్ని మనం టిక్ చేసుకోవాలి. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ప్లాంట్స్ అనేది మల్టీ సెల్యులర్ ఆర్గానిజం. దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. మ్యామల్స్ అంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్, మనం కూడా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్, ఇది కూడా కాదు. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ రెప్టైల్స్ అనేది దీస్ ఆర్ ఆల్సో మల్టీ సెల్యులర్ ఆర్గానిజం, ఇది కూడా రాంగ్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెషలైజ్డ్ సెల్ that conducts information via electrical impulses from one part of the body to another? మన బాడీలో ఒక్క పార్ట్ నుండి ఇంకొక పార్ట్కి ఇన్ఫర్మేషన్ని ఎలా కండక్ట్ చేస్తుంది? ఎలక్ట్రికల్ ఇంపల్స్లో ద్వారా కండక్ట్ చేసేది ఏది? ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిది? న్యూక్లియస్, న్యూరాన్, డెండ్రైట్, యాక్సన్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ న్యూరాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, న్యూరాన్ అనేది నర్వస్ సిస్టమ్, మన నర్వస్ సిస్టమ్ ఉంది కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని డిస్క్రైబ్ చేసుకున్నాం కదా. ఓకే, ఈ నర్వస్ సిస్టంలో ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ వచ్చేసి న్యూరాన్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఈ మన నర్వస్ సిస్టమే కదా ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఏ రూపంలో పాస్ చేస్తుంది? ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ రూపంలో పాస్ చేస్తూ ఉంటుంది. వీటిని మనం యాక్షన్ పొటెన్షియల్స్ అని కూడా అనొచ్చు. ఓకే, మీరు ఎగ్జామ్లో ఈ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ప్లేస్లో యాక్షన్ పొటెన్షియల్ ఇచ్చినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎలక్ట్రికల్ ఇంపల్స్ అన్నా యాక్షన్ పొటెన్షియల్ అన్నా సేమ్. ఓకే,
మరి ఈ న్యూక్లియస్ ఏంటి? ఓకే, ఈ న్యూక్లియస్ ఏంటి? ఒక సెల్ లోపల, ఓకే, హియర్ ఈజ్ ఎ సెల్, ఈ సెల్ లోపల ఉండేదే న్యూక్లియస్. ఓకే, ఈ న్యూక్లియస్లో ఏముంటుంది? డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్. ఓకే, ఈ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ అనేది ఈ సెల్ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. ఈ న్యూక్లియస్ ఏం చేస్తుంది? ఆ యొక్క సెల్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకు న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది? ఓకే, జెనెటిక్ మెటీరియల్ ఏంటి? 2 టైప్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్స్ ఉంటాయి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అనేది జనరల్గా ఇందులో వైరస్లో ఇట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. ఆర్ఎన్ఏ అనేది వైరస్లో జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ అనేది అన్ని ఆర్గానిజమ్స్లో ఇట్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్. DNA is the genetic material of all organisms, but RNA is the genetic material only in viruses, right? Okay, మీ క్వశ్చన్ ఇట్లా కూడా అడగచ్చు. సో విచ్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ వైరస్? విచ్ ఈస్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ వైరస్? మీకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రోటీన్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, లిపిడ్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆర్ఎన్ఏ. ఎందుకు? వైరస్లలో జెనెటిక్ మెటీరియల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆర్ఎన్ఏ, రైట్? నెక్స్ట్ డెండ్రైట్ అంటే ఏంటి? మనం ఇందాక ఇమేజ్లో చూసాం. ఓకే, ఈ న్యూరాన్లో ఉన్న ఒక పార్ట్, న్యూరాన్లో ఉన్న ఒక పార్ట్ని మనం డెండ్రైట్ అంటాము. సేమ్ యాక్సాన్ అంటే ఏంది? ఈ న్యూరాన్లో ఉన్న ఒక పార్ట్ అనేది యాక్సాన్, రైట్? సో మనం న్యూరాన్ స్ట్రక్చర్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరన్. అంటే ఇది రఫ్ డయాగ్రామ్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరన్. ఓకే, దీనికి ఇట్లా మైలిన్ షెత్ అనేది ఉంటుంది. ఓకే, ఈ న్యూరాన్కి ఇంకో సేమ్ ఇలాంటి ఒక న్యూరాన్ పైన ఉంటుంది. ఓకే, ఆ న్యూరాన్ నుండి ఈ పైన న్యూరాన్ ఉన్నదంటే ఈ పైన న్యూరాన్ యొక్క దిస్ పార్ట్ అండ్ ఈ న్యూరాన్ యొక్క దిస్ పార్ట్, ఇవి రెండు కాంటాక్ట్లోకి వస్తాయి. సో ఈ పైన న్యూరాన్ ఉన్న ఈ టర్మినల్ పార్ట్ అండ్ ఈ న్యూరాన్ యొక్క ఈ పార్ట్ అనేది కాంటాక్ట్లోకి వస్తుంది. సో ఆ న్యూరాన్ నుండి ఈ న్యూరాన్కి ఇప్పుడు దీని కింద ఇంకో న్యూరాన్ ఉంది అనుకోండి, సేమ్ ఇలా ఉంటుంది ఇటు. ఓకే, దిస్ పార్ట్. ఓకే, ఇట్లా న్యూరాన్స్ అనేవి అన్నీ అటాచ్ అయ్యే ఉంటాయి. అర్థమైందా? సో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ డెండ్రైట్స్, వీటిని మనం డెండ్రైట్స్ అంటాం. ఈ డెండ్రైట్స్ ద్వారా ఈ సెల్ బాడీకి వస్తాయి. ఈ సెల్ బాడీ నుండి ఈ యాక్సాన్కి వస్తాయి. ఈ యాక్సాన్ నుండి ఈ టర్మినల్ రీజన్కి వచ్చి ఈ సినాప్టిక్ ద్వారా మళ్ళీ వేరే న్యూరాన్కి వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా ఇంపల్స్ అనేది కండక్ట్ అయ్యి ఉంటుంది. ఎట్లా? ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ రూపంలో ఈ ఇంపల్స్ అనేది కండక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ న్యూరాన్స్లో ఛార్జ్ ఉంటుంది. వీడు లోపలైతే నెగిటివ్, బయట అయితే పాజిటివ్. ఈ ఛార్జ్ డిఫరెన్స్ వల్లనే వచ్చిన యాక్షన్ పొటెన్షియల్ రాగానే ఈ ఛార్జ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. ఇట్లా ఈ ఇంపల్స్ అనేది మూవ్ అయ్యే కొద్దీ ఈ ఎలక్ట్రికల్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రికల్ వేలో ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎలక్ట్రిసిటీ అంటే ఏంది? ఎలక్ట్రిసిటీ అంటే జనరల్గా మనకు గుర్తొచ్చేది పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. సేమ్ న్యూరాన్లో కూడా ఈ ఛార్జెస్ ఉంటాయి. ఈ ఛార్జెసే అది షిఫ్ట్ అయిపోయి ఆ ఇంపల్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్? దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూరాన్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ న్యూరాన్. న్యూరాన్ అనేది ఒక బాడీ పార్ట్ నుండి ఇంకో బాడీ పార్ట్ వరకు ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. ఎట్లా? ఎలక్ట్రికల్ ఇంపల్స్ రూపంలో, రైట్? నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ సెల్ ఇన్ అవర్ బాడీ? మన బాడీలో లాంగెస్ట్ సెల్ అనేది ఏంటి? ఓకే, మన బాడీలో విచ్ ఇస్ ద లాంగెస్ట్ సెల్? ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నర్వ్ సెల్. ఓకే, ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ఓవమ్, ద థర్డ్ ఆప్షన్ ఈజ్ బ్లడ్ సెల్ అండ్ ఫోర్త్ ఈజ్ ఫ్యాట్. ఓకే, ఇందులో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నర్వ్ సెల్. నర్వ్ సెల్ ఎందుకు మనం డిస్క్రైబ్ చేసుకున్నాం కదా ఇందాకే, జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లోనే మనం చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ గీసుకున్నాం. సో ఈ సెల్ ఉన్నంత పెద్దగా ఇందులో ఏది ఉండదు, నథింగ్ బట్ లాంగెస్ట్. ఇది ఉన్నంత పొడవుగా, లాంగెస్ట్ అంటే ఇది ఉన్నంత పొడవుగా మన బాడీలో ఏ సెల్ ఉండదు. ఓకే, బట్ ఇక్కడ నుంచి మీకు ఇంకో క్వశ్చన్ కూడా అరైజ్ అవుతుంది. విచ్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ ప్లేస్లో లార్జెస్ట్
ఈ లాంగెస్ట్ ప్లేస్లో